రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. భూమి మీద ఉన్న అందరూ పోతారు, కానీ ఎవరెట్లా పోతారు అనేది, ఎప్పుడు పోతారు అనేది అస్సలు గుర్తించలేం. కరెంటు షాక్ కొట్టచ్చు, నీళ్ళలో కొట్టుకోవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎండ దెబ్బ తాకి చచ్చిపోవచ్చు, వానకు దడిసి చలికి వణికి సావచ్చు, బీపీ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, లేకుంటే దాని మీద ఉన్న ప్రెషర్ కుక్కర్ పేలి సావచ్చు. ఊక మమతా, ఊకే సచ్చుడు ముచ్చడు చెప్తున్నావు అంటారా? నేను చెప్పేది నిజమేనులా. వంట రూమ్లా కుక్కర్ ఏమైందో ఒక్కసారి చూడురి. ప్రమాదాల నడుమ ఎప్పుడు పోతామో ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతామో కూడా అర్థం కాకుంటున్నది. పోయినరి యాక్సిడెంట్లు, ఇక పాము కాట్లు, కరెంటు షాకులు, అగ్ని ప్రమాదాలు, వానలు, వరదలు, ఇక ఎట్లా అంటే అట్లా చచ్చిపోతురు చూడురి జనాలు. అయితే ఎప్పుడు భయంగానే బతకాల్సి వస్తున్నది. ఇగో చూడురి, ఆఖరికి వంట వండుకునే వంటగదిల సుత గ్యాస్ ఎప్పుడు వెళ్తుందో, రైస్ కుక్కర్ ఎప్పుడు వెళ్తుందో అన్నట్టుగా భయంతో బతకాల్సి వస్తున్నది. అవో గాముచ్చట్నే ఇప్పుడు ఒక్కటి వచ్చింది చూడండి. పంజాబ్ కాడ ఉన్న పచ్చాల అనే గ్రామం దిక్కట ఆయనత ఒంటింట్లా పప్పు ఉడకబెడుతురో మరి ఏం పెట్టిరో, చికెనో మటనో తెలియదు, కానీ డబేలమనిగో గ్యాస్ పొయ్యి మీద ఉన్న రైస్ కుక్కరు, అది ప్రెషర్ కుక్కర్ వేరే వరకు ఇల్లంతా పప్పు అయిందట చూడుర్రి. పక్క పొన్న ఓ ముగ్గురు ఉన్నారట, మరి అత్తలు కూడంలో ఎవరో దెబ్బకే దరుచుకొని భయపడ్డారట. ఆయనత బతికి అయితే బచాయించి బయటపడ్డారు చూడుండ్రి. ఇక ఆ టైంకు జర దూరంలో ఉన్నారు కాబట్టి అదృష్టమే అనుకోవాలి. పోండ్రి, కరెంటు స్విచ్ల కాడ వాటర్ హీటర్లతోని, నీళ్ళ మోటార్లతోని, ఇక గ్యాస్ బుడ్లతోటి అన్నిటితోటి జర జాగ్రత్తగా ఉండాలి. నెల జర ఫిట్నెస్ కూడా చేపిస్తుండాలి. వీటిని వాడకం ఎక్కువ ఉంటే ఇక సర్వీసింగ్ చేపియాలన్నట్టు. గట్ల చేపిస్తేనే మంచిది, మరి లేకుంటే ఇగో ఇట్లా ముత్యమంత సేపట్ల పానాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఆయం పట్ల తాకితే ఏముంటుంది, పెట్టుకే చచ్చిపోతారు. మరి అంతే కదా, ముక్కుకో మూతికో తాకితే పైలోకానికి ఓవుడు పక్కా. ఇక అందుకనే జర ప్రమాదాలలో బతుకుతున్నాం కాబట్టి జర జాగ్రత్తగా బతకాలి. టేక్ కేర్ అట్లు చూడు ఇంటి అందరికీ. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.